ప్యాకింగ్ అన్నీ అయిపోయింది అండ్ మాది డిశ్చార్జ్ కూడా అయిపోయింది. ఇప్పుడు బేబీని తీసుకొని ఇంటికి వెళ్తాను. డూడల్కి ఇవి ఎలా రియాక్ట్ అవుతారు నాకు మెయిన్ అది తెలుసుకోవాలన్నది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను అండ్ పొద్దున్న నుంచి యాక్చువల్గా ఏమైందంటే డాక్టర్స్ వచ్చారు అండ్ బేబీని విజిట్ చేశారు. మల్టిపుల్ డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు ఒకళ్ళు చెవు చూశారు, ఒకళ్ళు జాండీస్ చూశారు. అంటే అలాంటి చెకప్స్, రొటీన్ చెకప్స్ జరుగుతూ ఉన్నాయి. మోరోవర్ నిషాక్ కూడా డాక్టర్ వచ్చి చెకప్ చేశారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం 3 అయింది టైము. ఇవాళ మేము డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్తాము. బేబీకి అయితే ఇప్పుడు ఫీడింగ్ జరుగుతుంది. అండ్ నేనేమనుకున్నానంటే పొద్దున్న నుంచి వీడియో రికార్డ్ చేద్దాం, కానీ నాకు నిజంగా నిన్న రాత్రి నుంచి నేను అసలు పడుకోలేదు. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నిన్న రాత్రి కాదు, ఐ థింక్ గత 3-4 రోజుల నుంచి నేను పడుకోవట్లేదు. బట్ నిన్న రాత్రి ఎలా ఉందంటే ఫస్ట్ టైం నేను రాత్రి అంతా మేల్కొని ఉండి ప్రతి గంటకి నేను పిల్లోడిని చూడడం, దాని తర్వాత మా ఆవిడ్ని కూడా చూస్తున్నాను. సో నా రాత్రి అంతా అలాగే గడిచింది. ఇంకో విషయం ఏంటంటే ఈ టైం పీరియడ్లో మొత్తం ఒక డిఫరెంట్ లైఫ్ అనేది మొత్తం మారిపోయింది. ఒకప్పుడు రాత్రిపూట బయట తిరిగేవాడిని, తాగేవాడిని, అలాంటి అంటే బయట తిరిగేవాడిని అండ్ ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ చేయడం, అలాంటి చాలా ఫన్ జోన్లో ఉండేవాడిని, డిస్కోలో వెళ్ళడం. కానీ బట్ ఇప్పుడు ఎలా ఉందంటే డిఫరెంట్గా అర్ధరాత్రి పూట నేనేమో కూర్చొని పిల్లోడిని చూసుకుంటున్నాను. సో బేసికలీ ఇప్పుడు రాత్రికి 8:30 అవుతుంది అండ్ ఇప్పుడు నేను ఈ టైంలో ఫీడింగ్ చేస్తున్నాను. అలాగే నిషా వాళ్ళ అన్నయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాడు, KGF మ్యూజిక్. ఓకే గైస్, సో ఇప్పుడు మొత్తం ప్యాకింగ్ అన్నీ అయిపోయింది అండ్ మాది డిశ్చార్జ్ కూడా అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మాది ది ఎండ్ ఇక్కడ హాస్పిటల్లో. ఓ మై గాడ్, కొంత ఓకే. ఎనీవే జస్ట్ వీడియో బాంబింగ్ చేస్తున్నాను. అండ్ మోరోవర్ ప్యాకేజ్ మా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ అయిపోయినాయి. ఎన్ని సామాన్లు ఉన్నాయి చూస్తున్నారా? 3 రోజులకు వస్తే ఓన్లీ 3 రోజుల్లో ఎన్ని సామాన్లు. నిన్న బ్లాగ్లో కూడా నేను ఎన్ని సామాన్లు తీసుకొని ఇంట్లో పెట్టాను అండ్ ఇవాళ కూడా సేమ్ నేను అంతే ఎన్ని సామాన్లు తీసుకెళ్తాను. ఓకే గైస్, సో లగేజ్ అంతా నేను ఇక్కడ కార్లో సెట్ చేశాను. మొత్తం ఉన్న లగేజ్ అంతా నేను, మా అన్నయ్య రవి అన్నయ్య మేము ఇద్దరు కలిసి వచ్చాము. సో బేసికలీ రవి అన్న ఇప్పుడు ఏం చేస్తారంటే కార్ స్టార్ట్ చేసి అటువైపు వస్తారు ఫ్రంట్ సైడ్కి. ఇప్పుడు ఎందుకంటే బ్యాక్ సైడ్లో ఉన్నాం, మా కార్ బ్యాక్ సైడ్లో పార్కింగ్లో ఉంది. నిషా వాకింగ్ చేయలేదు అండ్ బేబీతో పాటు అక్కడ పైన రూమ్లో ఉంది. అంతలో నేనేం చేస్తాను, పైకి వెళ్ళి నిషాని తీసుకొస్తాను అండ్ అన్నయ్య కార్ అటువైపు తీసుకొస్తాను. సో ఇప్పుడు నేను నా బేబీని తీసుకొని బయలుదేరుతున్నాను అండ్ నిషా నాతో పాటు వీడియో రికార్డింగ్ చేస్తుంది. సో లెట్స్ గో హోమ్ నౌ. ఇంకొకటి మంచి ఎక్సైటింగ్ విషయం ఏంటంటే నేను చూడాలనుకుంటున్నాను, బేబీని తీసుకొని ఇంటికి వెళ్తాను. డూడల్కి ఇవి ఎలా రియాక్ట్ అవుతారు నాకు మెయిన్ అది తెలుసుకోవాలన్నది. నిషా, వాట్ డూ యూ సే? How are you happy? First उनको लगेगा कौन स्मेल करेंगे, then they will be happy. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. డూడల్కి ఇవి ఎలా రియాక్ట్ చేస్తారు నాకు మెయిన్ అది చూడాలన్నది. అండ్ ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత బేబీ ఇక్కడ పడుకొని ఉన్నాడు, పడుకొని లేదు అంటే ఏడుస్తున్నాడు కొంచెం. కానీ అతని కోసం మేము ఇది ఒక స్లీపింగ్ ప్లేస్ ఉంది, ఇది మేము మెంటల్ చేసాం. మొత్తము ఎలక్ట్రిక్తో పనిచేసేది. ఆన్ చేసిన తర్వాత సౌండ్స్ అండ్ ఆటోమేటిక్ స్వింగింగ్ అవుతుంది. ऑटोमेटिक आई थिंक स्पीड भी इंक्रीज कर सकते हो ना. 2 3 4 5
चिपका उधर उड़ रहा है. And then you have music. We can change music also. సో గైస్ బేసికల్లీ ఏమైందంటే ఇప్పుడు దాకా డూడల్కి ఇవి కలవలేదు, ఎందుకంటే వాళ్ళు వాకింగ్కి వెళ్ళారు. సో ఇప్పుడు ఒక్కసారి నేను వీళ్ళు మొత్తం ర్యాప్ చేశాను. డూడల్కి ఇవి రియాక్షన్ ఎలా ఉంది చూద్దాము. డూడల్కి ఇవి డూడల్కి ఇవి ఇది ये क्या है इसमें? डूडल ये देख इतने डूडल अरे कीवी वेट से कीवी इधर पापा क्या लेके आए? ये देखो ये छोटा बेबी. पापा छोटा बेबी लेके आए. वेट सिट ये देखो इधर क्या इसमें क्या वेट कीवी देख इधर no वेट सिट कीवी सिट छोटा बेबी देख छोटा बेबी छोटा बेबी अरे बाप रे कौन है छोटा बेबी है वीर छोटा बेबी वीर उसी के हमारे खाना खाने लगी थी. इन लोगों को पता ही नहीं चला. నేను ఎక్స్పెక్ట్ చేశాను వీళ్ళిద్దరు చాలా రియాక్ట్ చేస్తారు బేబీని చూసి, కానీ అంత రివర్స్ అయిపోయింది. నా ఎక్స్పెక్టేషన్స్ అంతవరకు అయితే వీళ్ళు ఏం రియాక్ట్ చేయలేదు. బట్ వెల్ అండ్ గుడ్, దీంట్లో కూడా తప్పేం లేదు. ఎందుకంటే వీళ్ళు రియాక్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు అంటే బేబీని సేఫ్గా జస్ట్ ఎప్పుడైనా కావాలంటే పడుకోబెట్టచ్చు. వీళ్ళు కూడా పెద్దగా వెళ్ళి దూకాలి అంటే కొత్త మనిషి మా ఇంట్లో వచ్చారు, గెస్ట్ వస్తే ఎలా వెల్కమ్ చేస్తారు, దూకి ఆడుకుంటారు చూసారా. సో అలాంటివి ఏం చేయట్లేదు కాబట్టి బెటర్, నైస్. అదే సో గైస్ అయితే మీకు తెలిసింది కదా, నేను బెడ్ తీసుకున్నాను మా బాబు కోసం. సో ఆ బెడ్ ఇప్పుడు ఇక్కడ ఉంది. దీన్ని అన్బాక్సింగ్ చేసి నేనే మ్యాంటిల్ చేస్తాను మొత్తము. సో ఒకసారి అన్బాక్సింగ్ చేసేద్దాం దీన్ని మొత్తం. డూడల్ గెట్ డౌన్. ఈడే डूडल आकर के उसके ऊपर चढ़ा तो मैं तुझे इसी के अंदर बांध दूंगा. बता रहा तेरे को. సో ఇప్పుడు దాకా నేను చేసినప్పుడు ఈ ఫ్రేమ్ మొత్తం రెడీ అయింది. ఇది ఒక బెడ్, ఈ బెడ్ మధ్యలో వేస్తే బెడ్ కూడా సెట్ అయిపోతుంది. బట్ చూద్దాం, ఇప్పుడు నాకు ఏదో కొన్ని డౌట్స్ ఉన్నాయి, దాని ప్రకారం కూడా అది కూడా ప్లాన్ చేస్తాను. అయినా ఇది ఫస్ట్ క్లాస్లో తీసుకున్నాను. ఫస్ట్ క్లాస్లో తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇది జస్ట్ దీన్ని మ్యాంటల్ చేయడానికి 500 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తా అన్నారు. ఎందుకు 500 బుక్ చేయడం అని నేను సొంతంగానే చేసుకుంటున్నాను. సో గైస్ ఫైనల్లీ మొత్తం బెడ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని బెడ్ అన్నారు. బేసికలీ పిల్లలకి వీళ్ళు దీన్నేమో క్రిబ్ అంటారు. అండ్ ఇది నెట్, దోమలు లోపల వెళ్ళకుండా మొత్తం బెడ్ అనేది రెడీ చేస్తాం. అండ్ ఇదిగోండి పిల్లో కూడా ఉంది, క్యూట్గా ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ డన్, లుకింగ్ సో బ్యూటిఫుల్. సో ఇప్పుడు నేను అండ్ నిషా వాళ్ళంటే వెళ్తున్నాము, మాకు కొన్ని సామాన్లు కావాలి. సో ఆ సామాన్ తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాం. బెడ్ మాత్రం ఇంట్లో ఇన్స్టాల్ చేశాను, చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా నా బెడ్రూమ్లో కూడా ఫిట్ అయిపోయింది. అది ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్రూమ్లో ఎలా ఉంది, ఎలా కనిపిస్తుంది అని మీకు చూపిస్తాను. ఓకే, సో నిన్న రాత్రి నేను పడుకున్నాను అండ్ మళ్ళీ లెగవలేకపోయాను. బట్ నేను బెడ్ చెప్పాను కదా, క్రిబ్ అంటే బేబీకి బెడ్, అది ఇదిగోండి ఇక్కడ ఉంది ప్రస్తుతము. సో బేబీ బెడ్ ఇక్కడ పెట్టేసాను. యూజువల్లీ నేను రూమ్లో పెట్టాను, బట్ రూమ్ నుంచి తీసి నేను ఇక్కడ పెట్టాను. బేబీని ఇక్కడ పడుకోబెట్టాను. నేను రూమ్లో పెడితే ఏమవుతుందంటే రాత్రిపూట మాతో పాటు ఉంటాడు, కానీ మేము ఆ రూమ్లో పడుకున్నప్పుడు రాత్రిపూట ఏమో మాతో పడుకోబెడుతున్నాము, బెడ్లో క్రిబ్లో పడుకోబెట్టట్లేదు. బట్ మార్నింగ్ పూట ఏమో ఆ క్రిబ్ని బయట తీసుకొచ్చేసి ఇలా ఇక్కడ పడుకోబెడుతున్నాం. అండ్ సో గైస్ నా బ్లాగ్ అనేది ఇక్కడే కొడతాను. యాజ్ ఇస్ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం కలుద్దాం.